ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆఖరి పుస్తకమైన మలాకి గ్రంథం 3వ అధ్యాయం మనము ముగించాం. ఈ సమయంలో 4వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుకున్నాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలి ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన దైవలేఖనం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఉన్నతుడవైన మా దేవా, సర్వోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడవైన మా రాజా, మీ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. సమస్త విషయాలలో కరుణ చూపి కాపాడి విడువక ఎడబాయక కృపజూపుచున్న మా ప్రభువా, మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మమ్మును ప్రేమించిన వాడవు, మా ఎడల విశేషమైన మీ కృపా కనికరములను కుమ్మరింపజేస్తున్న వాడవు. అందుకై స్తోత్రములు. మలాకి గ్రంథములోనున్న 4వ అధ్యాయంలో 3 వచనాలు చదువుకున్నాం. అందున్న సంగతులలో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని, బలహీనుడను అల్పుడను బలపరచి ఉపయోగించమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవలేఖనమైన బైబిల్ గ్రంథములో నుండి ఈ 4వ అధ్యాయంలో ముఖ్యంగా నియమింపబడిన దినము, ఆ దినమున జరుగు కార్యములు, నియమింపబడిన దినము, ఆ దినమున జరుగు కార్యములు. ఇందులో మన ప్రభువును వెలుగైన క్రీస్తుగా చూడవచ్చు. వెలుగైన క్రీస్తుగా మన ప్రభువును చూడవచ్చు. ఈ అధ్యాయములో 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాలలో 1 నుండి 3 వచనాలు 2 తరగతుల వారి స్థితిగతులు. 2 తరగతుల వారి స్థితిగతులు. 4 నుండి 6 వచనాలు ఇద్దరు సేవకులు. ప్రియులారా, 2 తరగతుల వారు దేవుని వాక్యములో చూచినప్పుడు ఈ సంగతులు మనము గమనించవచ్చు. ఇక్కడ మీరు నా వెనుక బ్యాక్గ్రౌండ్లో 2 వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి కదా. 2
ఇటు అటు రెండు తరగతులు, ఇద్దరు సేవకులు, అట్లా మనం ఆలోచన చేయవచ్చు. ఈ రెండు తరగతుల వారు వారి స్థితిగతులు మొదటి వచనములో ఏలయనగా, ఈ మాట 18వ వచనం అంటే 3వ అధ్యాయం 18వ వచనమునకు కారణము ఇవ్వబడుచు ఉన్నది. 3వ అధ్యాయం 18వ వచనానికి కారణము ఇవ్వబడుతుంది ఏలయనగా అని. ఆ దినము వచ్చుచున్నది, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ప్రభు రెండు రాకడలు నియమింపబడిన దినము అనేది ప్రభు రెండవ రాకడను సూచించుచున్నది. ఈ దినమును గూర్చి 5 సార్లు ఈ గ్రంథంలో వ్రాయబడింది. ఈ దినమును గూర్చి 5 సార్లు 3వ అధ్యాయం 2వ వచనం, అలాగే 17వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, 6వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం, 17వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, 6వ వచనం, 5 సార్లు. ఈ దినమును గురించి ఇర్మియా కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినమనియు చెప్పాడు. యాకోబు సంతతికి ఆపద తెచ్చే దినం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, 21వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, 21వ వచనం. యెహోషువలో కూడా భయంకరమైన మహాదినమనియు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఆమోసు గ్రంథంలో కూడా ఘోరమైన శ్రమ దినము, ఘోరమైన శ్రమ దినం. యెహోషువలో భయంకరమైన మహాదినం, ఆమోసులో ఘోరమైన శ్రమ దినం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 13, 14 వచనాలలో ఉగ్రత దినమనియు, ఉగ్రత దినమనియు, శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినమనియు, గాఢాంధకారము కమ్ము దినమనియు వ్రాయబడింది. ప్రకటన 6:17లో, ప్రకటన 6:17లో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. గమనించారా? ఆ దినాన్ని గురించి యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినమని, యెహోషువలో భయంకరమైన మహాదినమని, ఆమోసులో ఘోర శ్రమ దినమని, జెఫన్యాలో ఉగ్రత దినమనియు శ్రమ దినమనియు, ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినమనియు, గాఢాంధకారము కమ్ము దినమనియు, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినమనియు మనం వింటున్నాం.
ఆ దినమున రెండు కార్యములు చెప్పబడిన జరుగును. రెండు కార్యాలు జరుగుతాయి. దినము ఒకటి అనగా ఆ కార్యములు జరుగు కాలమంతయు ఒక దినముగా చెప్పబడినది. ఆ దినము రెండు కార్యములు జరుగును. దినము ఒకటి అనగా ఆ కార్యములు జరుగు కాలమంతయు ఒక దినము. ఆదికాండం 29వ అధ్యాయం 27, 28 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అయితే ఆ దినమున జరుగు కార్యములు రెండు. ఆ దినమున జరిగే కార్యాలు రెండండి. ఒకటి పాపులకు జరుగు కార్యం, రెండు పరిశుద్ధులకు జరుగు కార్యం. పాపులకు జరుగు కార్యం, పరిశుద్ధులకు జరుగు కార్యం. ఒకే దానిలో రెండు వ్యతిరేక కార్యములు జరుగుట మనము అనేక సార్లు చూస్తాం. ఒకే దానిలో రెండు వ్యతిరేక కార్యములు జరుగుట మనము చూస్తాం. ఇలా చెప్పుకుందాం. కీర్తన 117లో అలాగే ఎర్ర సముద్రములో ఏర్పడిన మార్గం ఇశ్రాయేలీలకదేమో రక్షణ మార్గముగాను, ఐగుప్తీయులకేమో మరణ మార్గముగాను ఉండెను కదా. ఒకే దానిలో రెండు వ్యతిరేక కార్యములు. ఎర్ర సముద్రములో ఏర్పడిన మార్గం ఇశ్రాయేలీలకు రక్షణ మార్గం, ఐగుప్తీయులకు మరణ మార్గం. నిర్గమ 14:12. నిర్గమ 14:12లో చూస్తాం. అలాగే షిమ్యోను లేవి ఆయుధములు ఒకప్పుడు శాపమునకును మరి ఒకప్పుడు ఆశీర్వాదమునకు కారణమయ్యాయి. అవును కదండి. షిమ్యోను లేవి ఆయుధములు ఒకప్పుడు శాపానికి, ఆ తర్వాత ఆశీర్వాదానికి కారణమయ్యాయి. శాపానికి కారణం ఆదికాండం 34, 25 నుండి 30. ఆదికాండం 34, 25 నుండి 30. అలాగే 49, 5 నుండి 7 వచనాలు. 49, 5 నుండి 7 వచనాలు. వారి ఆయుధములు శాపానికి కారణమనడానికి ఈ వచనాలు. మరియు ఒకప్పుడు ఆశీర్వాదానికి కారణమాయను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు. ఇక మూడవదిగా ఒకటి పాపులకు జరుగు కార్యం, రెండు పరిశుద్ధులకు జరుగు కార్యం. ఇక మూడవది, మన యందుంచు వర్తమానములో నమ్మిన వారికి రక్షణ గూర్చియు నమ్మని వారికి శిక్షణ గూర్చియు ప్రకటించుచున్నాము. నమ్మిన వారికి రక్షణను గూర్చియు నమ్మని వారికి శిక్షణ గూర్చియు ప్రకటించుచున్నాము అని చెప్పాడు. ఇక నాలుగో విషయానికి వస్తే, అలాగే ప్రభు దినం పాపులకు శిక్షగాను నీతిమంతులకు ఆశీర్వాదకరముగాను లేక ఆశీర్వాద దినముగాను ఉంటుంది. ప్రభు దినం పాపులకు శిక్షగా, నీతిమంతులకు ఆశీర్వాదపు దినముగా. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. తెస్సలోనికలకు రాసిన
రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6, 7 వచనాలు. అర్థమైందండి? ఇక 5వది, సూర్యునితో జీవము. సమూయేలు 2వ గ్రంథం 23, 3-4 వచనాలు. జీవము మరణము కలవు. ప్రకటన 16:18లో అలాగే యోహాను దినము 2 జరుగుట చూచుచున్నాం. జీవము మరణములు. జీవము మరణం. అందులో ఒకటి పాపులకు శిక్ష. పాపులకు శిక్ష. నాలుగవ అధ్యాయం 1వ వచనం, పాపులకు శిక్ష. అది కొలిమి కాలునట్లు కాలును, నీతిమంతులకు ఆశీర్వాదము కలుగును. అది కొలిమి కాలునట్లు కాలును, నీతిమంతులకు ఆశీర్వాదము కలుగును. 2 తెస్స 1:6-10. 2 తెస్స మొదటి అధ్యాయం 6-10 వచనాలు. అలాగే మత్తయి 3:12. మత్తయి 3:12. యెషయా 9:18-19. యెషయా 9:18-19 వచనాలు. ఆ దినము ఉదయించు దినము, కొలిమియందు కాలువారు ఎవరు చెప్పాడు. మొదటి వచనములో కొలిమియందు కాలువారు ఎవరు? గర్విష్ఠులు. గర్విష్ఠులు, దుర్మార్గులు. గర్విష్ఠులు, దుర్మార్గులు. మరి దైవోగ్రత యొక్క శక్తి ఎవరికి తెలియను? గర్విష్ఠులను, దుర్మార్గముగా జీవించువారును దైవోగ్రతకు భయపడరు. దైవోగ్రతకు భయపడరు. అయితే ఆ దినము వారు భయపడినట్లు చేయబడుదురు. అప్పటి వరకు ఎవరికి భయపడినటువంటి వ్యక్తులుగా ఉన్న వారు దేవునికి భయపడే దినం ఒకటి ఉన్నది. ఇక రెండవ విషయానికి వస్తే, 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయభక్తులు గలవారిని గురించి మనం ముందే కొంత ఆయా సందర్భాల్లో, సమయాల్లో వింటూ వచ్చాం. 3:16లో మనము చూస్తాం కదా, భయభక్తులు గల వారిని గూర్చి. వారు మాట్లాడుకొనుచుండగా ఆయన ఆలకిస్తాడు అని, అట్టి వారికి చక్కని జవాబు ఆయన అనుగ్రహింపజేస్తాడని మనం ఎరుగుదు. కాబట్టి నీతి సూర్యుడు ఉదయించును, ఇది చక్కని అలంకార వాచకం. నీతి సూర్యుడు ఉదయించును, ఇది చక్కని అలంకార వాచకం. ఈ ప్రవచనములో లోకరక్షకుడైన యేసు ప్రభువును సూచించుచూ ఉన్నది. లోకరక్షకుడైన యేసు ప్రభువును
సూచించుచూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. మలాకీ ప్రవచించినప్పటి మలాకీ ప్రవచించినప్పుడు అట్టి భావము అతని యందు లేదని నవీన వ్యాఖ్యానకర్తలలో కొందరు అభిప్రాయపడుచున్నారు. అంటే యేసు ప్రభువును గురించిన ప్రస్తావన ఆయనకు లేదు అని వారు అలా మాట్లాడుతున్నారు. అయితే సంఘ పితరులను ఈ కాలపు వ్యాఖ్యానకర్తలలో కొందరు నీతిసూరుడు అను ప్రవక్త యొక్క ప్రవచనం లోకరక్షకుడకు యేసు క్రీస్తునకు సూచించుచున్నదని నమ్ముచున్నారు. అర్థమైందండి? సంఘ పితరులు ఈ కాలపు వ్యాఖ్యానకర్తలలో కొందరు నీతిసూరుడు అనే ప్రవక్త ప్రవచనం లోక రక్షకుడకు యేసు క్రీస్తు ఆయనను మాత్రమే సూచించుచున్నదని నమ్ముచూ ఉన్నారు. ఈ దైవ భాగం అంతటిలో నీతి అనున్నది క్రింద భాగమై ఉన్నది. నీతి అనేది క్రింద భాగం. గర్విష్ఠులు దేవుని నీతిని విమర్శించుదురు. చూడండి, గర్విష్ఠులట దేవుని నీతిని విమర్శిస్తారు. అయితే నీతిమంతులు దీన మనస్కులై ఆయన నీతి యందు నమ్మిక ఉంచి దాని ప్రత్యక్షత కొరకు నిరీక్షించుచూ ఉండిరి. కొందరు అలాగూ కొందరు ఇలాగూ. నీతి ప్రత్యక్షమైనప్పుడు మరి దుర్మార్గులు ఏమవుతాడు? దహించబడతారు కదా. దుర్మార్గులు దహించబడతారు. అయితే నీతిమంతులకు సూర్యుడు ఉదయించి అంధకారమంతటిని పారద్రోలుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీతిమంతుడైన ఆ ప్రభు పక్షంగా ప్రతి ఒక్కరూ నిలబడండి. రేపు రాకడలో ప్రభువుతో యుగయుగాలు ఆనందించాలి. అలాగైతే దేవుని నామమందు భయభక్తులు కలిగి నీతి సూర్యుడు ఉదయిస్తాడన్నాడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూడడం అనేది ఎంతో మంచిది. ఒకవేళ అలాగూ చూడకపోతే విడువబడితే వారి బాధ, ఇబ్బంది ఎలా ఉంటుందో కొందరు రుచి చూచినప్పుడు ఆ పరిస్థితుల నుండి ఏ ఒక్కరూ కాపాడలేరు. ఈ భాగంలో నీతిమంతుడైన క్రీస్తు ప్రభు స్పష్టంగా కనబడుతున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. ప్రభునందు ప్రియులారా, ఆయన ఉదయించినప్పుడు అంధకారమంతటిని పారదోలతారని చెప్పాను. నీతిమంతుడైన క్రీస్తును గూర్చి ఇర్మియా గ్రంథంలో ఏమని చెప్పాడు? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. ఆయన సన్నిధిని పాపులను నీతిమంతులుగా తీర్చువాడు.
ఆయన సన్నిధిని పాపులను నీతిమంతులుగా తీర్చువాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. యూదులలో దేవునిని సూర్యుడని చెప్పుట సామాన్యమైన భాష. యూదులలో దేవునిని సూర్యుడని చెప్తా ఉంటారు. 84వ కీర్తన 11వ చరణములోను, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనంలో, కీర్తన 84:11, యెషయా 6:60-19. యేసుక్రీస్తు నిజమైన వెలుగు, జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, గొప్ప వెలుగు, సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు అని ఎన్నో వచనాలు ఉన్నాయి కదా. యేసుక్రీస్తు నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, గొప్ప వెలుగు, సత్యమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో, 8వ అధ్యాయం 12వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో, మత్తయి సువార్త 4:16లో, మత్తయి సువార్త 4:16లో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు నిజమైన వెలుగు, జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, గొప్ప వెలుగు, సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు అని ఇప్పుడు నేను చెప్పిన ఈ వచనాలలో ఆయన కనపడతారు. ఇశ్రాయేలీలు వారికి రక్షణ ఇచ్చుటకును దీవెనలు అనుగ్రహించుటకును వ్యక్తిగతము గల దేవుడు వారికి ప్రత్యక్షమగునని వారు ఎదురు చూచుచూ ఉండిరి. అంతేకాకుండా ఆయన ప్రత్యక్షమైనప్పుడు భూమిపై నీతి న్యాయములు జరుగునని విశ్వసించారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వారిని రక్షిస్తాడని, వారికి దీవెనలు అనుగ్రహిస్తాడని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ వారికి దొరుకుతాయని, అంతేకాకుండా భూమిపైన నీతి న్యాయములు జరిగిస్తాడని విశ్వసించారు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం, అలాగే 16-17 వచనాలు. 32వ అధ్యాయం 1వ వచనం, 16-17 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. గనుక నీతి సూర్యుడు యేసుక్రీస్తు గాక మరి ఇంకెవరున్నారు? యేసుక్రీస్తే నీతి సూర్యుడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన నీతిగల న్యాయాధిపతి. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 2 తిమో 4:8. అట్టి సంఘపితరులు అర్థము చెప్పిరి. ఏమని? క్రీస్తు రూపాంతర కొండ మీద ప్రకాశించినప్పుడు సూర్యుని వలె ప్రకాశించెను అని. అవును కదండి.
క్రీస్తు రూపాంతర కొండ మీద ప్రకాశించినప్పుడు సూర్యుని వలె ప్రకాశించును అని వారు తేటతెల్లం చేసినట్లు చూస్తాం. ఇక తర్వాత నీతి సూర్యుడు ఉదయించును అనే మాట, అతని రెక్కలు అనే మాట, ఆరోగ్యము కలుగజేయును అనే మాట మనము తేటగా తర్వాత పాఠంలో విందాం. ఆయన ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఈ సంగతులు తర్వాత పాఠంలో తప్పనిసరిగా మనము విందాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. నీతి సూర్యుడా, నిర్మలాత్ముడా, మిమ్మను గూర్చిన వివరాలు ఎంతో తేటగా వ్రాయించినందుకై స్తుతిస్తున్నాం. మిమ్మను బట్టి మాకు కలిగే గొప్ప బహుమానాలను బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. అన్ని విషయాలు మీకు మేము మహిమ తేగలుగునట్లు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, ఈ దినములు మీకు రావలసిన మహిమ మా మంటి ఘటాల ద్వారా ఆపాదించుకొనమని, మీ రాకడ కొరకై మమ్మను రెడీ చేయమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.